ఉద్యోగులకు పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఖమ్మంలో జరిగిన ఉద్యోగ సదస్సులో మాట్లాడుతున్న టీజీ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, సమస్యలు పరిష్కరించకుంటే సత్తా చూపుతాం. పెండింగ్‌లోని 5 డీఏలు పీఆర్సీ బకాయిలు 650 కోట్ల చొప్పున చెల్లిస్తామని చెప్పి పైసా ఇవ్వలేదు. పాత పెన్షన్ పాలసీ అమలు చేయాలి. టీజీజేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రధాన కార్యదర్శి ఏలూరి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే తమ సత్తా ఏమిటో సీఎం రేవంత్ రెడ్డికి చూపించాల్సి వస్తుందని టీజీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి 16 నెలలైన మంత్రుల పేషీలో ఇప్పటికీ ఉద్యోగ సంఘ నాయకులను గుర్తించడం లేదని తెలిపారు. అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి బయలుదేరిన ర్యాలీ నగరంలోని టీఎన్యూఎస్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. టీఎన్యూఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ రాష్ట్రంలో 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయని, బకాయిలు నెలకు 500 కోట్లు చొప్పున చెల్లిస్తామని ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని వారు విమర్శించడం జరిగింది.